ఇదంతా ఒక పొలిటికల్గా కక్షపూరిత చర్యని లేకపోతే ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడానికి చేశారని రకరకాల ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వాళ్ళు హరీష్ రావు విచారణకు హాజరవుతున్నారు. ఏం జరుగుతుంది? రిషి గారు, ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి అండ్ ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్. ఇప్పటిదాకా మనం బీఆర్ఎస్ వర్షన్ చూసినాం. మరి ఈరోజు వారి యొక్క స్టాండ్ ఏంది, హరీష్ రావు గారు పోతుండ్రా లేదా, గతంలో ఎందుకు జరిగింది, కేసులో ఎందుకు పోవాల్సి వచ్చింది అని అంటే మీరు ఏ ప్రశ్న వేసినా వాళ్ళు రాసుకొచ్చిన జవాబు మాత్రమే చదవడానికి సిద్ధమయ్యారు కాబట్టి చదివారు. సో మీరు ఎన్ని అడిగినా వాళ్ళు అదే దానికి ఉంటారు. ఇదేదో కక్షపూర్తం. ఈరోజు అంటే నిన్న వాళ్ళు చెప్పేటటువంటి జవాబు ఏంటంటే, నిన్న ప్రెస్ మీట్ పెట్టినందుకంటే మేము 2 ఏళ్ల ముంగట పోయి కేసు పెట్టినామంట. కాలాన్ని వెనకకి తిప్పినాం మేము. కాలాన్ని వెనకకి తిప్పి ప్రపంచంలో వెనక్కి పోయి ఈరోజు ప్రెస్ మీట్ పెడతారు కాబట్టి 2 ఏళ్ల ముందంట ఒక కేసు అయిందంట. దాని మీద ఈరోజు హరీష్ రావు గారిని మేము పిలిచినామంట. సరే, మేము తెలంగాణ ప్రజలకి చాలా స్పష్టంగా తెలుసు, అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి కుటుంబం చేసినటువంటి దారుణాలు, ఆ దారుణాల్లో ఒకటైనటువంటిది వ్యక్తిగతమైనటువంటి గోప్యతకు సంబంధించినటువంటి అంశాల్లో అందరి ఫోన్లు వినడం, ఇంటి వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా సొంత ఇంటి ఆడబిడ్డ బయటకు వచ్చి మరి ఏడ్చుకుంటా మొన్న కౌన్సిల్లో కూడా మాట్లాడినటువంటి తీరు మనం చూసినాం. సో ఒక ఆడబిడ్డ ఒక బిడ్డనని కూడా చూడకుండా ఉంటున్నటువంటి కుటుంబ సభ్యులలో నా ఫోన్లు, నా భర్త ఫోన్లు, వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలను కూడా విన్నారు అని అంటే ఇంతకు మించినటువంటి దారుణం ఏముంటుంది అనేది. సరే, నేను రాజకీయంగా ఇది మాట్లాడదాం, జర సబ్జెక్ట్ కోసం వద్దాం. ఇది అసలు ఎఫ్ఐఆర్ దేని గురించి జరిగింది? నిన్న సాయంత్రం మొత్తం కూడా మరి బీఆర్ఎస్ పార్టీ వారి మీడియా కథనాలు అనుకోండి, సోషల్ మీడియా అనుకోండి, లేకపోతే ఇంకోటి అనుకోండి, ఏదో సుప్రీంకోర్టు అంటే కొట్టేస్తానంటే మళ్ళీ ఎట్లా వచ్చింది కేసు అని అంటారు. ఆ కేసు వేరు, ఈ కేసు వేరు. అదేమో చక్రధర్ గౌడ్ అని చెప్పి ఒక కంప్లైంట్ ఉండే, అది వేరే ఇష్యూ. అసలు ఎందుకనంటే ఇది ప్రజలకు స్పష్టత పోవాల్సినటువంటి అవసరం ఉంది. అది వేరే ఇష్యూ. ఆ వేరే ఇష్యూ మీద హైకోర్టు ఆ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయడం, అది సుప్రీంకోర్టుకు పోతే వాళ్ళు అక్కడి నుంచి దాన్ని అప్పీల్ చేయడం జరిగింది. అది ఎంటైర్ సపరేట్. ఇది అధికారికంగా అయినటువంటి కేసు 10 తారీఖు 3వ నెల 2024. ఇది అసలు దేని మీద కేసు అయింది అని అంటే, ఎన్నికలు జరిగిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన రోజు ప్రగతి భవన్ పక్కనే ఉండేటటువంటి ఎస్ఐబి ఆఫీస్ ఏదైతే ఉంటుందో ఆడ సిస్టమ్లు, హార్డ్ డిస్కులు మొత్తం అన్నింటినీ కూడా ఇరగొట్టి, చింపేసి, కత్తిరించి కుప్పగట్టి మూసిల పడేసారు. ఎడబడేసారు, మూసిల పడేసారు. దొరికినాకనే ఇదంతా విచారణ. అక్కడికైనా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దాని మీద హార్డ్ డిస్కులు అనేటటువంటి దాని మీద ఎవిడెన్స్ పోలీసు వాళ్ళు వదిలిపెట్టారు కదా. మనుషుల్ని చంపి చెరువుల కాలువలలో పడేసినా కూడా ముక్కలు దొరికినా ఎవరు చేసిరు అనేటటువంటి తీసుకొని వస్తారు కదా ఈరోజు ఉంటున్నటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ తోటి. అట్లాంటిది ముక్కలు చేసి 30 సంవత్సరాల డేటా, 30 సంవత్సరాల డేటా. ఇది ఇప్పుడు ఈ 10 ఏళ్ల సంది వీళ్ళు వచ్చినటువంటిది కాదు. నక్సలైట్లకి సంబంధించి, నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి, ఇంకో దానికి సంబంధించి ఒక పత్రికలను చూసాను నేను. 30 సంవత్సరాల డేటా ఒక ఏదైతే రాష్ట్రం యొక్క సంరక్షణ గురించి వాడాల్సినటువంటి ఒక విధానాన్ని, వ్యవస్థని ఇలా అధికార దుర్వినియోగం చేసి, ఆ దుర్వినియోగానికి అవి కూడా అన్ని కలిసి ఉంటాయి కాబట్టి డిలీట్ చేస్తే రిట్రీవ్ చేస్తారు కాబట్టి డిలీట్ చేయకుండా మొత్తం విధ్వంసం చేసి పడేసి ఇరగొట్టి టోటల్ దాన్ని డెస్ట్రాయ్ చేసి పడేసి ఇరగొట్టి కుప్పగట్టి మూసిలో పడేసారు సార్. దాన్ని తీసుకొని వచ్చి అసలు హార్డ్ డిస్కులు ఏంది, దాని కథ ఏంటిది, ఇది ఆ హార్డ్ డిస్కులు అనేటటువంటిది కూడా ఎవరు కమ్మిరు ఏంది అనేటటువంటిది పోలీసు వాళ్ళు విచారణ మొదలు పెడితే తెలుస్తుంది కదా. అసలు ఇది ఎవరికి చేసిరు, అడిపోయింది అంటే రేపు పొద్దున అవేమో హార్డ్ డిస్కులు మాకేం సంబంధం అనేటోళ్ళు కూడా ఉంటారు కదా. సో తీసుకొని వచ్చి విచారణ అనేటటువంటి ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో ఆ రోజే March 10th రోజు జరిగినటువంటి ఎఫ్ఐఆర్, ఈ ఎఫ్ఐఆర్లో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావు గారు ఏపీ తిరుపతి సాకుతో ఆయన బయటికి పోతే అక్కడి నుంచి చెన్నై నుంచి బయట దేశాలకు పారిపోయిండు. ఇప్పుడు రచన గారికి కూడా జవాబు మేము చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సీటుని ఎన్ని రోజులు ముందుకు తీసుకొని పోతారో, ఎన్ని సంవత్సరాలు ఇది ముందుకు వస్తుంది, అసలు ఇది చేస్తారా చేయరా, మీకు కలబడ్డప్పుడు మాత్రమే చేస్తారని రచన గారు కూడా వకీల్ కాబట్టి ఇదే వేదిక మీదకే మన స్పష్టత ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి చెప్తా ఉన్నా. బయట దేశాలకు పోయినరు అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిధిలో ఉండదు, అది కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి పోతుంది. ఆ కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి పోయినప్పుడు బయట ఉంటున్నటువంటి వ్యక్తులను తీసుకొని రావాలంటే ఉత్తముచ్చట కాదు. అది రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వడం, ఇక్కడ నాన్ బెయిలబుల్ వారెంట్ తెచ్చుకోవడం, రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వడం, పాస్పోర్ట్ ఇంపౌండ్ చేసుకోవడము, ఇవన్నీ ప్రొక్లమేషన్ చేసుకోవడము, అంటే ప్రకటించబడ్డటువంటి నేరస్తుడు లెక్క చేసుకోవడం. ఎందుకంటే 1 సంవత్సరం కంటే పైచిలకు కాలయాపన కేంద్రంలో జరిగింది. ఇది ఏడనో కాదు. మేము అందుకని అన్నాం అప్పుడు కూడా, బీజేపీ ఎందుకు బీఆర్ఎస్ పార్టీని కాపాడుతుంది, ఎందుకంటే ఎవరి శాఖనో కూడా కాదు, బండి సంజయ్ గారి కింద ఉండేటటువంటి శాఖ, దాంట్లో సిబిఐ ఉంటుంది. ఆ సిబిఐ కిందనే రెడ్ కార్నర్ నోటీస్ వస్తుంది. ఎందుకు ఏడాది మీద ఈరోజు మీరు కాలయాపన చేస్తారు, జల్దీ తీసుకొస్తే జల్దీ విచారణ మొదలు పెడితే మీతో కూడా అరెస్ట్ చేస్తారు కదా. ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో ఉంటున్నటువంటి A1 నుంచి మొదలు పెట్టుకుంటే ప్రభాకర్ రావు దగ్గర నుంచి A6 శ్రవణ్ రావు
ఐన్యూస్కి సంబంధించినటువంటి ఆయన యాజమాన్యం ఎవరైతే ఉన్నారో అక్కడి దాకా కూడా మిగతా వాళ్ళు ఎవరైతే ఇక్కడ రాష్ట్రంలో వాళ్ళందరూ మేము అరెస్ట్ చేసినాం. అందుబాటులో ఉంటున్నటువంటి వ్యక్తులను మొత్తం కూడా వేగవంతంగా విచారణ చేస్తూ మేము తీసుకొని వచ్చినాం. సరే, దాంట్లో ఒక్కొక్కరు అఫిడవిట్లలో పెద్ద ఆయన పేరు ఎట్లా వచ్చింది, పెద్ద ఆయన అని ఎవరిని అన్నారు, తర్వాత ఎవరు శ్రవణ్ రావుని ప్రభాకర్ రావుకి పరిచయం చేశారు అనేటటువంటి అన్ని అంశాలు కూడా భవిష్యత్తులో మనందరం కూడా చూడబోతాం. ఎందుకంటే వకీలం కాబట్టి వీ కెన్ సీ ఇట్ ఎట్లా విచారణ ముందుకు పోతుంది, రేపు పొద్దున ఈ యొక్క కేసుని మనం ముందుకు ఎట్లా తీసుకొని పోవాలి అనేటటువంటిది ఒక క్లయింట్ గురించి మనం ఆలోచన చేస్తే ఎట్లయితే పోతుందో ప్రజలకు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ప్రభుత్వం కూడా ప్రభాకర్ రావు గారు సహకరించకపోతే కూడా సుప్రీంకోర్టు దాకా మనం కొట్లాడుకొని ఈరోజు ఆయనను విచారణకు తీసుకొని వచ్చి ఈరోజు కేసు ముందుకి అడుగులు సాగుతూ ఉంది. సో రెడ్ కార్నర్ నోటీస్ అయినా లేకపోతే ప్రొక్లమేషన్ అయినా పాస్పోర్ట్ ఇంపౌండింగ్ అయినా ఇవన్నీ కాలయాపన జరిగింది కేంద్రం పరిధిలో ఉండి మాత్రమే తప్ప రాష్ట్రం పరిధిలోది కాదు. రచన గారికే కాదు, తెలంగాణ ప్రజలకు కూడా స్పష్టత. ఇదేదో ఏమంటారు హరీష్ రావు గారు ఏదో మాట్లాడంగానే మేమేదో పిలిపించి నోటీసులు ఇచ్చినాం కానే కాదు. వేగవంతంగా ఈరోజు ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో గతంలో చేసినటువంటి చీకటి నేరం ఏదైతే ఉందో, చీకట్ల అందరి ఏమంటారు పచ్చి చెప్పాలంటే సంసారాలలో పోయి సీక్రెట్ గా చూస్తే ఎట్లయితే ఉంటుందో సేమ్ వ్యక్తిగత గోప్యతని హరించేటటువంటి వీళ్ళు చేసినటువంటి ఒక అకృత్యం ఏదైతే ఉందో అది భవిష్యత్తులో రాబోతుంది. దాంట్లో పెద్ద పాత్ర హరీష్ రావు ఉన్నాడు. ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ని 100% ఎట్లా చేస్తుంది అనేది కదా ఇది మొత్తం ఫోన్ ట్యాపింగ్ వెనకాల ఉన్న వ్యవహారం. సార్ ఇప్పుడు బీఆర్ఎస్ ఒక మాట ఏమంటారు చేస్తున్న సామగారు ప్రణీత్ రావు ద వెరీ ఫస్ట్ అరెస్ట్ ఆయన అప్పుడే చెప్పాడు ఇది పొలిటికల్ ప్రయోజనాల కోసమే జరిగింది, ఎన్ని ఫోన్లు ట్యాప్ చేసాము, ఎన్ని సిస్టమ్స్ వాడాము, ఏమేమి ధ్వంసం చేసాము అన్నీ ఉన్నాయి కదా క్లియర్గా. ఇప్పుడు బీఆర్ఎస్ ఒక వాదన కూడా అంటా ఉన్నారు. ఏమంటున్నారు అంటే ఇది అధికారికంగా కూడా ఒక నక్సలైట్లని తీవ్రవాదులని సెక్యూరిటీ రీజన్ తీసుకొని వచ్చిన బాలరాజు గారు కూడా దర్శనం కన్సిడర్ చేసుకుందాం. సెక్యూరిటీ రీజన్ వచ్చినప్పుడు ఏ ప్రభుత్వం అయినా వాడుతుంది కదా. ఏ ప్రభుత్వం అయినా వాడేటటువంటి వెసులుబాటుని దురుపయోగం పరిచి అధికార దుర్వినియోగం చేస్తూ వ్యక్తిగత గోప్యతలను ఎట్లా చూస్తావు?